1000 గోవుల మంద ఉన్న దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా వెళుతుందో, అలాగే మనం చేసే మంచి చెడుల కర్మ కూడా మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఎప్పుడైనా సరే మన దగ్గరికి వెతుక్కుంటే వచ్చేస్తుంది. దీన్నే కర్మ అంటాం. అంటే ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో, మరు జన్మలో, అంటే అప్పుడు ఏ రూపంలో ఎలా పుట్టినా సరే కర్మ తన ఫలితాన్ని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే దాని సమయం వచ్చే వరకు అది అలా ఎదురు చూస్తూనే ఉంటుంది. నెక్స్ట్ అందుకే తప్పు అనిపిస్తే చేయకూడదు. శరీరంతో కానీ, మనసుతో కానీ ఎప్పుడు ఏ విధమైన కర్మ కూడా మనం చేయడానికి 1, 2 సార్లు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అంటే ఎవరికైనా చెడు చేద్దామని కానీ, చెడు ఆలోచన చేద్దామని కానీ అనిపించిన మరుక్షణం అది మన మనసులో ఆలోచన వచ్చిందంటే మన కర్మ పోగొట్టుపోయినట్టే. చేతితో చేసినా సరే, కంటితో చూసినా సరే, అంటే ఎలాంటి ఏ విధమైన చేసినా సరే కర్మ తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరిని తప్పే. ఎందుకంటే చిన్న తప్పైనా, పెద్ద తప్పైనా కర్మ కర్మే. అన్ని సమయాన్ని చూసుకుని వెంటనే దాని సమయం చూసుకుని వచ్చేస్తుంది. మామూలు కర్మను 3 రకాలుగా చెప్తారు. సంచితం, ప్రారబ్ధం, ఆగామి. అంటే ఈ జన్మలో మనం ఎన్ని కర్మ చేసామో అంతా సంచితంలోకి వెళ్తుంది. అదే నెక్స్ట్ జన్మలో మళ్ళీ వచ్చినప్పుడు ఈ శరీరంతో అనుభవించారు కాబట్టి దాన్ని ప్రారబ్ధం అంటాం. నెక్స్ట్ ఆ జన్మలో చేసిన కర్మను మళ్ళీ జన్మలో అనుభవించారు కాబట్టి ఆగామి అంటాం. అందుకనంటే ఏ జన్మలో ఎప్పుడు చేసుకున్నా సరే మన జన్మ వెనకాల నీడలా మన వెనకాల ఉంటూనే ఉంటుంది. అందుకని మనం తప్పు అనిపిస్తే మాత్రం అసలు చేయకూడదు. ఒకసారి మనం చేసిన కర్మ మొత్తం కుటుంబానికి ఇబ్బంది పడుతుంది. అందుకని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్మతో ఎప్పుడూ కూడా జాగ్రత్త.